ఈరోజు శంకర్పల్లి పట్టణంలోని సేవా ఫౌండేషన్ కార్యాలయం వద్ద ఆర్మీ డే ఉత్సవాన్ని చేసుకోవడం జరుగుతుంది. సేవా ఫౌండేషన్ స్థాపించిన 10 సంవత్సరాల నుంచి కార్గిల్ వారు ఇంకా అనేక రకాల యుద్ధంలో పాల్గొన్న రియల్ సైనికుల్ని సోల్జర్ని తీసుకొచ్చి విద్యార్థులతోటి అవగాహన కల్పించి చాలా ప్రోగ్రాం చేయడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా ఇక్కడికి ఉన్న అంత సోల్జర్స్ పలు అంశాలలో యుద్ధాల్లో పాల్గొని దేశానికి సేవలు చేసిన మిలిటరీ జవాన్లను తీసుకొచ్చి పండుగ రోజు చేయడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. సరిగ్గా సంక్రాంతి రోజే ఈ ఆర్మీ డే ఉంటుంది. 10 ఇయర్స్ నుంచి మా సభ్యులందరూ కూడా గాలి పట్టాలను ఎగిరేయడం మానుకున్నారు అందరు. ఎందుకంటే పండుగ రోజే ఈ ఆర్మీ డే ఉంటుంది, ఆ రోజే ఈ ప్రోగ్రాం చేయాలి. మన అందరం పండుగలు సంతోషాలు చేసుకుంటూ ప్రశాంతంగా జీవనం గడుపుతున్నామంటే భద్రత, ఆ భద్రతను ఎవరు ఇస్తారు? ఇలాంటి మిలిటరీ జవాన్లు ఇస్తారు. బార్డర్ లో ఎంత చలిలో అంటే ఎముకలు కొరికే చలిలో ఎండ వాన అన్నిటికీ తట్టుకొని అక్కడ డ్యూటీలు చేసి తమ ప్రాణాలని పణంగా పెట్టి మన భారతదేశ ప్రజలను అందరినీ కాపాడుకుంటూ వస్తున్న వీర జవాన్లకు ఒక్కసారి సేవా ఫౌండేషన్ సభ్యులందరూ జై కొట్టి సల్యూట్ చేయాలి. జై జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. మనమందరము చిన్నపాటి సాయం చేసి ఎంతో ప్రగల్భాలు పలుకునే ఈ కలియుగంలో ప్రాణాలని పణంగా పెట్టి దేశం కోసం ఎట్లా పనిచేసి ఎట్లా సాక్రిఫైస్ చేస్తారు అనేది మిలిటరీ వాళ్ళు, నేను వాళ్ళకు రాసిన మా సేవా ఫౌండేషన్ నుంచి ఒక రైటప్ ని నేను చదివి ఈ ప్రపంచానికి వినిపించాలనుకున్నా. మేరా భారత్ మహాన్, మేరా జవాన్ కు సలాం. అందరూ జీతం కోసం పనిచేస్తే ఒక్క మిలిటరీ జవాన్ మాత్రం కుటుంబం కోసం దేశం కోసం జీవించి మరణిస్తాడు. మనల్ని రక్షించడానికి సరిహద్దుల్లో కాపలా ఉంటూ మరణిస్తాడు. ప్రతి క్షణం మృత్యుతో పోరాడడానికి తుపాకీని సిద్ధంగా పట్టుకుంటాడు. అందుకే జవాన్ మీకు సలాం. జీవితం అంటే నీదే, ధైర్యం అంటే నీదే. నీలా ఉండాలంటే 100 గుండెలు ఉండాలి. మాది కోరికల బ్రతుకు, మీది ఆశయాల బ్రతుకు పోరు. ఆహా, ఎంత గొప్పవారు మిలిటరీ జవాన్లు. ఎండ వాన చలి మీకు నేస్తాలు. మీ శరీరం నుండి రాలే ప్రతి చెమట బిందువు, మీ శరీరం నుండి కారే ప్రతి రక్త బొట్టు ఓ చరిత్ర. ఉదయం సూర్యుడు, రాత్రి చంద్రుడు వస్తాడు, కానీ మన రక్షణ కోసం ప్రతి క్షణం భారత సరిహద్దుల్లో కాపలాగా నిలబడే దేవుడు మీరు. మీరు శ్వాస తీసుకుంటే గాలికి గర్వం, మీరు అడుగు పెడితే నేలకు ఆనందం. మీ తనువును కలుపుకున్న మట్టిది అదృష్టం, కాలుతున్న మీ తను శ్మశానికే శోకం. మీ అస్థికలను తాకిన గంగకు కారక తప్పదు కన్నీళ్లు. చివరకు కులమతాలను ఎరుగక గుడులన్నింటికీ రక్షణగా నిలిచే నీదే మతం అనాలి, నేనే పేరు పెట్టి పిలవాలి, ఏమని కొలవాలి, ఎలా ఆరాధించాలి? ఓ మిలిటరీ నేస్తమా చెప్పవా? భారత సరిహద్దుల దేవుడా నీకు వందనం, మీ కుటుంబానికి పాదాభివందనం. నిన్ను అన్న ఈ నేల తల్లి చరితార్థం, మీ త్యాగానికి నక్షత్రాల హారతి, నీకు ప్రతి భారతీయుని నీరాజనం. ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్నా భూమి గొప్పది. మేరా భారత్ మహాన్, మేరా జవాన్ కు సలాం. జై భరత మాత, జై జై భరత మాత, జై హింద్. ఈరోజు ఈ మిలిటరీకి సంబంధించిన మా సేవా ఫౌండేషన్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. ఇదే సంవత్సరం ఏప్రిల్ 26న పహల్గాం దాడి జరిగింది. 26 మందిని బలి పెట్టుకున్న తర్వాత శత్రు దేశాల నుంచి వచ్చే మన శత్రువులు ఇండియాలోకి 1 కోటి మంది పైన వచ్చారని చెప్పి ట్రేస్ అవుట్ అయింది. వాళ్ళు జరిగిన బలిదానానికి సంబంధించిన చాలా వీడియోలు దేశమంతా ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. మా సేవా ఫౌండేషన్ నుంచి కూడా 20 వీడియోలు చేయడం జరిగింది. అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్ కి ఒక వినతి కూడా ఏమి ఇచ్చిన మెయిల్ అంటే, వాళ్ళ బలిదానం తోటి మన దేశానికి శత్రువుల వల్ల ఎంత ప్రమాదం ఉందనేది బహిర్గతమైంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 26వ తారీఖు పహల్గాం దాడికి నిరసనగా సింధూర్ పేరిట ప్రతి వాడవాడలా వాళ్ళ కోసం నివాళులు అర్పించి వాళ్ళ బలిదానం కోసం మనం చెప్పాల్సినంత అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది గతంలోనే. ఇప్పుడు కూడా పహల్గాం దాడిలో శత్రువులు మోడీకి చెప్పుకోండి ఎవరేం చేసుకుంటారని చెప్పి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపితే మన సెంట్రల్ గవర్నమెంట్ ఆర్మీ ఎంత పవర్ఫుల్ అంటే, వరల్డ్ లో ధైర్యంగా ప్రాణాలు పోతున్నా కూడా గుండుకు గుండెని పెట్టి ముందుకు పోయి చంపి జెండా పాతేంత గొప్ప దేశభక్తి గల ఆర్మీ అంటే మన ఇండియాదే. 1999లో కార్గిల్ వార్ అయినప్పుడు, కార్గిల్ వార్ అంటే పెద్ద హిల్ కొండలు ఉంటాయి అక్కడ, ఆ కొండ పైన ఈ పాకిస్తాన్ శత్రువులు వాళ్ళని తరిమి కొట్టాలంటే పైకి ఎక్కాలి, పైకి ఎక్కుతుంటే అక్కడ నుంచి షూట్ చేస్తున్నారు. సో అప్పుడు ఏం చేసిరంటే గవర్నమెంట్ కోసం ఆలోచించకుండా, వాళ్ళ భార్యలు పిల్లలు వాళ్ళ బంధువులు స్నేహితుల కోసం ఆలోచించకుండా, ఒక భారతీయ జెండా కోసం
ఈ ప్రాణత్యాగానికి ఎట్లా ఒడిగట్టారు అప్పట్లో ఉన్న సైనికులు అంటే ఒకరు షూట్ చేస్తుంటారు, వెనకాల ఒకరు చనిపోతుంటారు, అట్లా అట్లా పైకి ఎక్కి వాళ్ళని తుద ముట్టించి జెండా బాతారు. రీసెంట్లీ సింధూరంలో కూడా ఏ ఆడవాళ్ళ మీదకైతే నిర్దాక్షిణ్యంగా ఒక మానవత్వం లేకుండా చంపి దుర్మార్గులు హీరోలు అనుకున్నారో అదే యోమికా సింగ్ వింగ్ కమాండర్, తర్వాత ఆ సోఫియా కురేష్ ఆర్మీ, ఇద్దరు మహిళా ఆర్మీ తోటి వాళ్ళ టెర్రరిస్ట్ స్థావరాలన్నీ ధ్వంసం చేసి మన భారతదేశం పవర్ అంటే ఏందో చూపించారు. ఆర్మీ మగవాళ్ళు అవసరం లేదు, ఆడవాళ్ళతోటే చాలరా మీకు అని చెప్పి ఒక నినాదాన్ని భరోసాన్ని ఇచ్చిన మోదీ ప్రైమ్ మినిస్టర్ కు శంకర్పల్లి సేవా ఫౌండేషన్ నుంచి సల్యూట్ చేస్తున్నాం. అలాగే మన భారతదేశంలో ఉన్న మిలిటరీ జవాన్లు అందరూ కూడా బాగుండాలని గతంలో మేము అంతపగూడ ఆశ్రమంలో హోమం కూడా చేయడం జరిగింది. భారతదేశం యుద్ధంలో మన ఆర్మీ జవాన్లు క్షేమంగా ఉండాలని. రీసెంట్లీ మురళీ నాయక్, బల్బీదర్ సింగ్ ఇంకా చాలా మంది ప్రాణాలను పలంగా పెట్టి మన దేశాన్ని మన పరువు ప్రతిష్టను కాపాడుతున్న ధీర జవాన్లు సోల్జర్ ఎక్కడ కూడా రోడ్లు ఎక్కడ కనిపించినా ప్రతి స్టూడెంట్ మనం కూడా వాళ్ళకి సెల్యూట్ చేయాలి. మా టీం అంతా కూడా అదే పని చేస్తారు. వాళ్ళకి ఎక్కడ కనిపించినా వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. అప్పుడే వాళ్ళ బలిదానానికి మనం రుణం తీర్చుకున్నట్టు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి ఆర్మీ డేను వచ్చే సంవత్సరం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా బాగా ఉధృతం చేయాలి. ప్రతి వాడవాడలో ఒక పండుగ మాదిరిగా గణేష్ ఉత్సవాలు ఎలా చేస్తారో వాళ్ళ శ్రమని, త్యాగాన్ని, బలిదానాన్ని కూడా చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా గవర్నమెంట్ కు అప్పీల్ చేయడం జరుగుతుంది. ఈ రోజు సేవ ఫౌండేషన్ ఆధ్వర్యం లోపల ఇంత మంచి సోల్జర్స్ కు సన్మానం చేయడం, అప్రిషియేట్ చేయడం ఒక అదృష్టంగా భావిస్తుంది శంకర్పల్లి సేవ ఫౌండేషన్. అధ్యక్షుడు నరేష్ కుమార్ ఆధ్వర్యం లోపల మాజీ వార్డు మెంబర్ నాగమణి, కళావతి, వేనేంద్రచారి జనరల్ సెక్రటరీ అండ్ వైస్ ప్రెసిడెంట్ కార్తిక్ గారు, జాయింట్ సెక్రటరీ కరాటే ఫైటర్ రవీందర్ యాదవ్, ఇంకా ఇక్కడ ఉన్న పేరున అందరి మిలిటరీ జవాన్లకు చేతులెత్తి నమస్తే చేస్తున్నా. భారత్ మాతాకి జై. మిలిటరీ గ్రేట్.